కర్నూలు 1 టౌన్ సీఐ మారుతి శంకర్ పెట్రోల్ ఆదా చేయటంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు నెల రోజులుగా ఆయన నడుచుకుంటూనే డ్యూటీకి వెళ్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో దేశంలో పెట్రోల్ డీజిల్ పొదుపు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆయన ముందు నుంచే పాటిస్తున్నారు. నెల రోజుల క్రితమే కర్నూలు 1 టౌన్ సీఐగా వచ్చిన ఆయన తన ఇల్లు ఉన్న చోటు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ప్రతిరోజు నడుచుకునే వెళ్తున్నారు. డ్యూటీ అయిపోయాక మళ్ళీ నడుచుకుంటూనే ఇంటికి వెళ్తున్నారు. ఇలా వెళ్లే దారిలో ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా, చిన్న పిల్లలు బండ్లు నడిపినా, ఒకే బైక్ పై ముగ్గురు వెళ్తున్నా వారిని ఆపి నచ్చజెబుతూ అక్కడికక్కడే కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పగలే కాకుండా రాత్రిపూట కూడా ఆయన నడుచుకుంటూనే పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నైట్ డ్యూటీలో ఆయనతో పాటు మరో 2 కానిస్టేబుల్ కూడా సుమారు 15 కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. ఇలా నడవటం వల్ల సాధారణంగా పోలీసు వాహనాలు వెళ్లలేని అత్యంత ఇరుకైన చిన్న చిన్న సందుల్లో కూడా వెళ్లి అక్కడి శాంతి భద్రతల పరిస్థితులను క్షుణ్ణంగా చూసే అవకాశం దొరుకుతుందని వారు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప తాను ప్రభుత్వ వాహనాన్ని వాడటం లేదని, నడుస్తూ వెళ్లటం వల్ల దారిలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చాలా మందితో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరిస్తున్నానని సీఐ చెప్పారు. సీఐ మారుతి శంకర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గత నెల రోజుల్లో దాదాపు 600 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ప్రభుత్వ పెట్రోల్ ఆదా అయింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారం తగ్గటమే కాకుండా పొగ కాలుష్యం తగ్గి పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. అంతేకాకుండా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి పెద్ద పోలీస్ అధికారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండటంతో సాధారణ ప్రజలు, రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఎలాంటి భయం, సంకోచం లేకుండా ఆయనతో నేరుగా మాట్లాడుతున్నారు. ఇది పోలీసులకు ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా తగ్గించి నిజమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సహకారం చేస్తోంది. సీఐ మారుతి శంకర్ చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ కాలినడక గస్తీ విశేషాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు, అలాగే డీజీపీ కార్యాలయ అధికారులు నిన్న ఆయనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఒక సాధారణ పోలీస్ అధికారి అంతర్జాతీయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని దేశం కోసం తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతమని కొనియాడారు. ఈ పద్ధతి ప్రజల్లో మంచి మార్పును, డిపార్ట్మెంట్ పై నమ్మకాన్ని తీసుకువస్తూ ఉండటంతో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో కూడా దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసేలా డీజీపీ కార్యాలయం ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.